భరణి అంటే రామరాథోడ్ కంటే తోపేం కాదని బయట అంటారు మీరే. అంటే రామరాథోడ్ కన్నా తోపేం కాదు అని చెప్పి చెప్తున్నారు కానీ నా దృష్టిలో నా ఉద్దేశం ప్రకారం భరణి గారి కన్నా ముందు కెప్టెన్ రామరాథోడ్ అయ్యారు. అంటే రామరాథోడ్ కెప్టెన్ అయ్యాడంటే అతని దగ్గర ఒక మసాలా ఉన్నట్టే కదా, అతని దగ్గర ఒక గేమ్ ఉన్నట్టే కదా. అట్లాంటి గేమ్ ఉన్నప్పుడు రామరాథోడ్ భరణి కన్నా పెద్ద తోపు కాదని మీరు చెప్తున్నారు, తోపు అని నేను చెప్తున్నాను. అంతే తేడా. ఎందుకంటే ఈ రోజులు అంటే ఇప్పుడు వరకు ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు దాకా గెలిచిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ లో బాండింగ్స్ అనే వాటిలో చాలా దూరంగా ఉన్న వాళ్ళే, ఇంక్లూడింగ్ పల్లవి ప్రశాంత్ కూడా శివన్న జస్ట్ సపోర్టే తీసుకున్నాడు కానీ అలా నాన్న అన్న అనే బాండింగ్స్తో పెంచుకొని గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు. నేను నా ఉద్దేశం ప్రకారం ఇలా బాండింగ్స్ పెట్టుకుంటూ వెళ్తే మేబీ లాస్ట్ వరకు సేఫ్ గేమ్ ఆడవచ్చేమో, మేబీ 10th వీక్లో లేకుంటే 9th వీక్లోనే వెళ్ళిపోవచ్చేమో, కానీ ఇలా బాండింగ్స్ పెట్టుకుంటూ గేమ్ గెలిచే అవకాశం లేదు. కాబట్టి నేను గట్టిగా మాట్లాడేది ఏంటంటే బాండింగ్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అలాగనే ఆయేషా కూడా వచ్చింది బాండింగ్స్ తెంపుతా అని చెప్పింది, బరాబర్ తెంపింది. ఇదే రామరాథోడ్ ఎంత కొంత స్ట్రగుల్ అవుతున్నాడు అంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహం అని బయట కూడా అంటారు. సపోర్ట్ ఓకే బ్రో అంటే ఇప్పుడు సపోర్ట్ ఇచ్చారు కదా అని చెప్పేసి అన్న నేను వెళ్ళిపోతానా నువ్వు ఆడుకో అన్న అని చెప్పేసి వదిలి వెళ్ళిపోలేడు కదా. చాలా ఇతను వెళ్ళిపోయాడు పెద్ద తరహాలో, మరి అలాగే కదా. పెద్ద తరహా ఇతను వెళ్ళిపోవడం కాదు, జనాలు పంపించారు కదా, జనాలు పంపించడం వల్ల వెళ్ళిపోయాడు కానీ సొంతంగా వెళ్ళిపోలేదు కదా. ఇమాన్యుల్ జస్ట్ పవర్ అస్త్ర అతని మీద యూజ్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళు అది ఉంది కదా క్రాకర్ వెలిగియడం వల్ల అది బ్లాస్ట్ అయింది. అది బ్లాస్ట్ అయినప్పుడు కూడా రెడ్డే వచ్చింది. అంటే జనాల దృష్టిలో కూడా అతను వెళ్ళిపోవాలి అనే కదా. జనాల దృష్టిలో ఏముందో ఇతని దృష్టిలో ఏముందో జనాలు కూడా ఇతన్నే ఫాలో అయినట్టు, ఇతను కూడా జనాలనే ఫాలో అయినట్టు అయిపోయింది అక్కడ. అంతే. ఒకవేళ ఇతనికి గ్రీన్ వచ్చి అతనికి రెడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇమాన్యుల్ పంపించాలని చెప్పి ఇమాన్యుల్ మీద పగబట్టొచ్చులే, కానీ ఇమాన్యుల్ పంపించిన దానికి జనాలు చేసిన దానికి ఒకటే ఉంది కాబట్టి మ్యాచ్ అయింది. మిస్ మ్యాచ్ అయి ఉంటే మనం బాధపడేటోళ్ళం. మ్యాచ్ అయింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కదా. సో ఇమాన్యుల్ పంపించాలి లేదో క్లారిటీ లేదన్నా కదా, అందరూ ఎడతారు. ఇమాన్యుల్ మాత్రం లైట్ తీసుకుని కొంచెం దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్నాడంటే కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యిండు. ఎందుకంటే అన్న నేను కాపాడలేకపోయినా అని చెప్పేసి కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యింది అంతేలే, కానీ ఇమాన్యుల్ అతన్ని పంపించడం ఇచ్చేయడం ఏం ప్రాబ్లం అట్లాంటిది ఏం లేదు. అని కొంచెం అతనికి కూడా బాధ ఉంటుంది. మగవాడు బాధని కొంచెం బయట చూపించలేడు అంతే. అమ్మాయిలు అయితే బోరున కూర్చొని ఏడుస్తున్నారు కానీ అబ్బాయిలు చాలా తక్కువ ఏడుస్తారు. అబ్బాయిలు ఇమాన్యుల్ హౌస్లో ఎంతవరకు నవ్వించాడో అంతవరకు ఏడ్చిన పర్సన్ కూడా ఇమాన్యులే, అది నేను ఒప్పుకుంటా. కాకపోతే ఇమాన్యుల్ అక్కడ ఏంటంటే కొంచెం నేను స్ట్రాంగ్ ఉండాలి, నేను మళ్ళీ వీక్ అవ్వద్దు. సరే అన్న నేను ఇతను బెస్టే అన్నప్పుడు ఇతనికన్నా ఇతను బెస్ట్ అనిపించింది అతనికి. దానివల్ల ఇతన్ని కాపాడడం జరిగింది, అతన్ని పంపించడం జరిగింది అంతే అక్కడ. సో